జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాడ దుర్గాప్రసాద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఇప్పటికే ఇండియా కూటమి మెజార్టీలో ఉందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా కాంగ్రెస్ నాయకులు సాతు రమేష్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎడ్లపల్లి సంతోష్, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, మొక్కా శేఖర్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, నగర డిప్యూటీ మేయర్ జోహార్ ముక్తా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సరిపూడి సతీష్ గారు 11 అడుగులు, సరిపూడి రమాదేవి గారు ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు రామాదేవి గారు, సతీష్ గారు, నీరజ గారు కొత్తపల్లి కాంగ్రెస్ పార్టీలోకి రావటం కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రభుత్వ పక్షాన శాసనసభ్యుడిగా ఆహ్వానిస్తూ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఏఐసిసి ఆదేశాలకు అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ మొన్న అందరి దయ వల్ల, కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దయ వల్ల, వాళ్ళ శ్రమ వల్ల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దాన్ని పటిష్టవంతంగా ఈరోజు మెజారిటీ పార్లమెంటు స్థానాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం గెలిస్తే రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వం ఈనాడు జరిగినటువంటి 2 ఫేజుల్లో కూడా ఇండియా కూటమి పోటాపోటీగా ఫస్ట్ ఫేజ్లో అయితే మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. ఉత్తర భారతదేశంలో చాలా మార్పు కనపడతా ఉంది. అందుకనే బీజేపీ పార్టీ దక్షిణ భారతం మీద గురిపెట్టి దక్షిణ రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ స్థానాలు పెంచుకోవాలని, తద్వారా మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అనరాని మాటలు అంటూ, అబద్ధాలు ఆడుతూ, మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా ప్రధానమంత్రి స్థాయికి కాని మాటలు కూడా ఆయన గారు మొన్న కాంగ్రెస్ పార్టీ వస్తే హిందువుల యొక్క మంగళసూత్రాలు తీసి ముస్లింలకు ఇస్తారని చెప్తున్నారు. అంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఒక దేశ ప్రధాని మతాల మధ్య సాధ్యం కాని పనుల్ని ప్రజల్లో రెచ్చగొట్టడం కోసం చేసేటటువంటి ప్రక్రియ కావచ్చు. అదేవిధంగా 400 సీట్లు మేము గెలిచి రాజ్యాంగాన్ని మారుస్తాం, అసలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, రిజర్వేషన్స్ కూడా ఉంచాం, ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి రిజర్వేషన్స్ కూడా తీసేస్తామని చెప్పి సాక్షాత్తు హోంమంత్రి ప్రకటించారని చెప్పి పత్రికల్లో వస్తున్నాయి. ఇటువంటి దుశ్చర్యలకి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు బీజేపీ ధోరణిని, ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావాన్ని గుర్తించి ఈ దేశం సమగ్రంగా ఉండాలి, ఈ దేశం సమైక్యంగా ఉండాలి, అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఈ సుసంపన్నమైనటువంటి. అందరికీ నమస్కారం. గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే వేదికను అలంకరించిన కార్పొరేటర్స్కి, అలాగే అందరికీ ఇక్కడికి విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నమస్కారం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు కాదు, నాకు
25 సంవత్సరాల నుంచి ఆయనతో సాన్నిధ్యం ఉంది. ఎందుకంటే ఆయనతో పాటు మేము పనిచేసాం, టీడీపీలో చేసాం, టీఆర్ఎస్లో చేసాం, ఆయనతో పనిచేసాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇప్పుడు కూడా మన ఖమ్మాన్ని సుందరంగా తయారు చేయాలనే ఉద్దేశంతో పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్నీ ఆయన నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావటం జరిగింది. తప్పకుండా అవన్నీ కూడా చేస్తాను. 3 సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడూ కూడా అవినీతి లేకుండా నిజాయితీగా 3 సంవత్సరాల నుంచి రేపు 7వ తారీఖు 3 సంవత్సరాలు అవుతుంది. నిజాయితీగా పనిచేశాను ఇప్పటి వరకు. ఎవరికి ఏ అరబరికలు లేకుండా మా కార్పొరేటర్స్తో కూడా పార్టీలకు అతీతంగా అందరితో కూడా బాగుండేదాన్ని నేను. అందుకే అందరూ అక్క అనే పిలుస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నాళ్ళు పెద్దాళ్ళు కూడా అక్క అనే పిలుస్తారు. అలాగే తప్పకుండా నేను నిజాయితీగా కూడా ఈ 2 సంవత్సరాలు కూడా మీ నాయకత్వంలో, మన తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో తప్పకుండా ఖమ్మాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు. తప్పకుండా ఆయన తెచ్చే ఫండ్స్తో ఖమ్మాన్ని సుందరంగా, అతి సుందరంగా కార్పొరేటర్స్కి అందరికీ సమభాగంగా ఇచ్చి సమంగా ఖమ్మాన్ని అన్ని డివిజన్లు కూడా ఖమ్మాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని అది మన తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పనిచేస్తే చాలా ఇలాగే ఇంకా డెవలప్ జరుగుతూనే ఉంటుంది. ఆయన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. అభివృద్ధి ప్రదాత అని అందరూ ఆయనకి పెట్టిన పేరు అభివృద్ధి ప్రదాత. ఆయన చేస్తారు కాబట్టే నమ్మకంతో నేను ఆయన నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఈ పార్టీకి రావటం జరిగింది. థ్యాంక్ యూ. దండం పెడతా నాకు ఇల్లు